నాగేంద్రతో ఇంటరాక్ట్ అవుదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్త యువతుల దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ వేడుకలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 11న ఎల్వి ప్రసాద్ ల్యాబ్లో రజాకార్ సినిమా ప్రదర్శన, 12న ర్యాలీలు, సభలు, 13న ఇంటిపై జాతీయ జెండాలు, 14, 15న అమరులకు సంతాప దినాలు, 16 రౌండ్ టేబుల్ సమావేశాలు, 17న బహిరంగ సభ ఉంటుందని చెప్తున్నారు. పూర్తి నడిచేందుకు ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ నాగేంద్ర. ఇంకా ఏ విధంగా సన్నద్ధమవుతోంది బీజేపీ షెడ్యూల్, ఇంకా ఏం చెప్తోంది? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా మన దేశానికి 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్కి మాత్రం 1948లో విమోచన వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ విమోచన దినోత్సవాన్ని జరిపించాలంటూ కూడా ముందు నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 1948లో హైదరాబాద్కి విముక్తి కలిగితే దానికి సంబంధించి 1998 నుంచి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బీజేపీ పార్టీ ఉమ్మడి విమోచన దినోత్సవాలు జరిపించాలంటూ కూడా అప్పటి నుంచి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పటి గవర్నమెంట్ ఇప్పటి గవర్నమెంట్ వరకు కూడా డిమాండ్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం విమోచన దినోత్సవాన్ని బీజేపీ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిపించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఇప్పటికే ప్రత్యేకంగా ఈ విమోచన దినోత్సవానికి సంబంధించి సెప్టెంబర్ 17న జరిగేటటువంటి విమోచన దినోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని వేయడం జరిగింది. కమిటీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలకు సైతం రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ నెల 11వ తేదీన రజాకార్ అనేటటువంటి సినిమాని ఎల్వి సంబంధించినటువంటి ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ని కూడా ఆహ్వానించడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు 11వ తేదీన రజాకార్ సినిమాని ప్రదర్శించబోతుంటే అదేవిధంగా 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు, ముఖ్యంగా ఈ విమోచన దినోత్సవానికి సంబంధించి ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు విమోచన దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా సభలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు 13వ తేదీన ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాలు ఎగరాలి. దాంతోపాటు మరొకవైపు 14, 15 ఈ 2 తేదీల్లో కూడా విమోచన దినోత్సవంకి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ విమోచనానికి సంబంధించి ప్రధానంగా అమరులైనటువంటి వారందరికీ సంబంధించి సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు అదేవిధంగా 16వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం, అదేవిధంగా 17వ తేదీన పెరేడ్ గ్రౌండ్ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. బహిరంగ సభా వేదికగా ఈ విమోచన దినోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ముఖ్యంగా ఈ 17వ తేదీన జరిగేటటువంటి విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ విమోచన దినోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఐఎంకి భయపడి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదు అధికారికంగా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఎంఐఎంకి భయపడి కాంగ్రెస్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ విమోచన దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ వివిధ కార్యక్రమాలకి ప్లాన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.